హాయ్ అండి. నేనండి మీ గోదారమ్మని. ఈరోజు వీడియో ఏంటంటే, నాకు వెజిటబుల్ బిర్యానీ తినాలనిపించిందనమాట అండి. సో, ఇంట్లో ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ తీసుకొని చాలా ఫైన్‌గా చాప్ చేసుకున్నాననమాట. చిన్నగా చాప్ చేసి వేసుకుంటే తినేటప్పుడు చాలా డీటెయిలింగ్‌గా బావుంటదనిపించిందండి. సో, అందుకని చాలా చిన్న చిన్నగా కోసాను. బంగాళదుంప, బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ అండ్ పచ్చిమిర్చి, ఆనియన్ కూడా కోసాము. కానీ అది వీడియో తీయలేదనమాట. సో, తర్వాత ఇవన్నిటిని మ్యారినేట్ చేద్దాం అనుకున్నాను. సో, మ్యారినేట్ చేయడం కోసం అవన్నీ ఒక బౌల్ తీసుకున్నానండి. సో, ఇవన్నీ కూడా ఒక బౌల్‌లో యేసుకొని స్పైసెస్ అన్నీ యేసి అవన్నీ మ్యారినేట్ చేద్దాం అనుకున్నాను. అది కూడా చూపిచ్చాను. సో, చూడండి నెక్స్ట్ ఏమేమి స్పైసెస్ వేసాను అనేది. మేము చాలా మినిమల్ స్పైస్ తింటామండి. చాలా తక్కువనమాట. అసలు ఎక్కువ స్పైస్ అసలు తినరు మా ఇంట్లో ఎవరు కూడా. చాలా తక్కువ తింటారు. సో, అవన్నీ ఒక బౌల్‌లో యేసుకొని మిక్స్ చేసుకున్నానండి వెజిటబుల్స్ అన్నీ. తర్వాత దాంట్లో కారం వేస్తున్నాను. చాలా తక్కువనమాట. సో, కారం వేసాను. తర్వాత కొంచెం పసుపు వేస్తాననమాట. ఎందుకంటే పసుపు వేసుకుంటే ఇన్‌కేస్ తినను మార్నింగ్, ఈవినింగ్ రైస్ తిననోళ్ళు పసుపు వేస్తే కొంచెం తింటారు కదా అని. సో, నెక్స్ట్ వచ్చేసి బిర్యానీ మసాలా అనమాట. అంతే, ఇంక నేను ఏ మసాలాలు వేయలేదండి అసల. కానీ ఒక క్లిప్ మిస్ అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అది కూడా వేసాము. ఆ క్లిప్ అయితే తీయలేదు, మర్చిపోయామనమాట. సో, ఇంకా అవన్నీ వేసి బాగా కలుపుతున్నానండి. ఎందుకంటే ఆ ఉప్పు, కారం, ఆ పసుపు అండ్ ఆ బిర్యానీ మసాలా ఏదైతే ఉందో అవి వెజిటబుల్స్ అన్నిట్లికి మంచిగా పడుతది అని. సో, బాగా కలుపుకున్న తర్వాత అవన్నిటిని ఆ పన్నీర్ కూడా ఉందనమాట. సో, కొంచెం కొన్ని క్యూబ్సే ఉన్నాయి. సో, ఇంట్లో పన్నీర్ ఆ కొన్ని కూడా అందులో వేసేసామనమాట వెజిటబుల్ బిర్యానీలో. సో, పన్నీర్ కూడా యేసుకొని మంచిగా మ్యారినేట్ చేసుకున్నామండి. సో, వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులోకి పెరుగేసాననమాట. సో, పెరుగేసుకొని కొంచెం ఎక్కువే వేసుకోవాలండి పెరుగు. ఎందుకంటే కొంచెం గ్రేవీ టైప్ ఎక్కువ ఉంటుంది. పెరుగేసుకుంటే మంచిగా టేస్ట్ కూడా చాలా బావుంటుందనమాట బిర్యానీకి. సో, పెరుగేసుకొని కూడా బాగా కలుపుకోవాలి. అండ్ ఒక లెమన్ అనమాట. ఒక లెమన్ స్లైస్ మొత్తం వేసేసాను నేను. మీరు కూడా లెమన్ వేసుకోండి. సో, ఇవన్నీ వేసుకొని మంచిగా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ పక్కన పెట్టాలనమాట. సో, అప్పటికే నేను రైస్ వాష్ చేసేసి ఒక 1 అవర్ పక్కన పెట్టాననమాట. సో, మళ్ళీ మీకు బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడు ప్రాసెస్ వీడియో తీస్తాను. ఇదైతే కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. తర్వాత బిర్యానీకి సేమ్ బిర్యానీ మసాలా ఉంటాయి కదండీ! బిర్యానీ సామాన్లన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి, ఆనియన్స్ కూడా వేసిన తర్వాత ఈ మ్యారినేట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి కదా! అవన్నీ కూడా మంచిగా వేసుకోవాలి. వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ వరకు దాన్ని మంచిగా వేగించుకోవాలండి. సో, మొత్తం మ్యారినేట్ చేసిందంతా అందులో వేసేసాం. సో, వేసి కొంచెం సేపు దాన్ని అటు ఇటు కొంచెం సేపు కలిపిన తర్వాత ఒక 5-7 మినిట్స్ దాన్ని కొంచెం సేపు వేగించి మూత పెట్టి వేగించామనుకోండి, తర్వాతకి అది కొంచెం మగ్గుతాయన్నమాట. వెజిటబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, పొటాటో అనేవి కొంచెం సాఫ్ట్‌గా అవుతాయన్నమాట. సో, అవన్నీ కలిపేసుకొని మేము ఒక 5-7 మినిట్స్ మూత పెట్టాం. తర్వాత రైస్ వేసేసి రైస్‌కి క్వాంటిటీ తగ్గ, ఇప్పుడు రైస్ ఎంత తీసుకుంటామో దానికి తగ్గ వాటర్ క్వాంటిటీ కూడా వేసేసామన్నమాట. సో, రైస్ వేసి ఒక 2 మినిట్స్ అటు ఇటు పెట్టాం అందులోని చెమ్మంతా పోవడానికి. సో, అటు ఇటు వేసి వేపిన తర్వాత సో, ఇప్పుడు వాటర్ కూడా వేసేసామండి. సో, వాటర్ వేసేసి మూత పెట్టేసాము. మళ్ళీ మీకు బిర్యానీ రెడీ అయినప్పుడు ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నాము. మేము 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నామండి. నాకు తెలిసి మమ్మీ 2½ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసారు. సో, వాటర్ వేసిన తర్వాత మేము లిడ్ పెట్టేసి పక్కన పెట్టామన్నమాట. ఒక 5-10 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో ఒకసారి చూసుకోండి. వాటర్ క్వాంటిటీ ఉంటే ఫైన్, లేకపోతే స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో, మొత్తం బాగా కలిపేలా కలుపుకొని ఒకసారి లిడ్ అయితే క్లోజ్ చేసేద్దామండి. సో, నెక్స్ట్ బిర్యానీ చూస్తున్నారు కదా, రెడీ అయిపోయిందండి. సో, బిర్యానీ అయితే బాగా వచ్చింది. కొంచెం స్పైస్ తక్కువ వేసాను, బట్ కొంచెం స్పైసీగా అనిపించింది.
సో, బిర్యానీ అయితే బావుంది. మంచిగా వచ్చింది. రైస్ కూడా బానే ఉడికింది. చాలా బావుందండి. సరే అండి. మరి ఈ వీడియోతో ఎళ్ళొస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దామండి. అంతవరకు బాయ్ మరి. సరే అండి. మీ గోదావరమ్మాయి ఛానల్ కొంచెం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి. ఎళ్ళొస్తాను.